మనం చూసుకున్నట్లయితే మన కార్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ చూసారు కదా, వాల్కి కొద్దిగా గ్యాప్ అనేది వచ్చేసింది. ఇక్కడ సైడ్లో చూసినట్లయితే మనకి ఒక స్టాండ్ అనేది ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక కార్ అనేది ఉంది. సో వీటి మధ్యలో నేను పార్కింగ్ చేశాను. సో అలాగే మీరు కూడా ఎలా పార్క్ చేయాలనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం క్లచ్ సింపుల్గా, అంటే ఇప్పుడు క్లచ్ అనేది మనము పూర్తి స్థాయిలో బాడీకి, ఇప్పుడు కార్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లచ్, బ్రేకు, ఎక్సిలరేటర్ ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైనా చూడని వాళ్ళు, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సో అక్కడ వీడియోస్లో వెళ్ళి చూడండి. అండ్ మనం క్లచ్ ఎలా మూవ్ చేసుకోవాలి అనేది కూడా మనము ముందు వీడియోలో నేను చూపించాను. సో ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ చేయబోతున్నాము. అంటే ఇప్పుడు మనం క్లచ్ అండ్ ఎక్సిలరేటర్ యూజ్ చేస్తున్నాము, అది కూడా ఎలాంటి పార్కింగ్ టైంలో. ఓకే, ఇప్పుడు క్లచ్ ప్రెస్ చేయాలంటే బాగా మనం బాడీకి ఆనుకునేలాగా క్లచ్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఫస్ట్ గేర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ బ్రేక్ అనేది వదిలేయాలి ఇలాగా. సో వదిలేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి క్లచ్ అనేది పూర్తి స్థాయిలో వత్తాను. అండ్ మనకు ముందు వచ్చేసి ఒక ఫ్రంట్లో గోడ కూడా ఉంది, అయినా కూడా మనం భయపడట్లేదు. సో బ్రేక్ పైన లైట్గా కాలు పెట్టాము, ఎందుకంటే కారు వెనక్కి బ్యాక్ సైడ్ వెళ్తుంది. చూడండి ఒకసారి, కారు బ్రేక్ పైన తీయడం వల్ల కార్ అనేది గ్యాప్ కూడా వచ్చేసింది కదా. సో బ్యాక్ సైడ్ ఏమున్నాయి లేదా అనేది మనము ఒకసారి మీరు కారు వెనుక వచ్చేసి చూసుకోవచ్చు. అంటే కారు వెనుక అయితే ఏమీ లేవు కాబట్టి మనకి ఇక్కడ ముందు చూసుకున్నట్లే మనం చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము క్లచ్ అనేది పూర్తిగా బాడీకి అనుకునేలాగా ప్రెస్ చేసి, సో ఇప్పుడు మనము ఎక్సిలరేటర్, అంటే ఇప్పుడు క్లచ్ పైనే గేర్ అనేది ఉంది అండ్ కార్ అనేది వెనక ముందు అవుతుంది. సో మనం క్లచ్ వదిలేయంగానే ముందుకు వెళ్తుంది, క్లచ్ని మళ్ళీ ప్రెస్ చేయంగానే అక్కడే ఆగిపోతుంది. అంటే ఇప్పుడు నేను బ్రేక్ యూజ్ చేయట్లేదు ఇక్కడ. సో ఓన్లీ ఇక్కడ క్లచ్ అండ్ వచ్చేసి ముందుకు వెళ్ళాలంటే ఎక్సిలరేటర్ మాత్రమే. అవసరం ఉంటేనే బ్రేక్ ఒత్తుకోవాలి, ఎందుకంటే ఆగాలి అన్నప్పుడు, స్టాప్ అవ్వాలి అన్నప్పుడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ క్లచ్ అండ్ ఎక్సిలరేటర్, క్లచ్ అండ్ ఎక్సిలరేటర్. సో ముందు వెళ్ళాలి అన్నప్పుడు క్లచ్ని ఇలా వదిలేయాలి, ఆగాలి అన్నప్పుడు ఇలా కూడా. ఇక్కడ పార్కింగ్ ఉంది కదా, సో ఇప్పుడు చూసారు కదా, క్లచ్ వదిలితే ముందుకు వెళ్తుంది, క్లచ్ని ప్రెస్ చేయడం వల్ల ఆగిపోతుంది, మళ్ళీ ఎక్సిలరేటర్ ఇస్తే ముందుకు వెళ్తుంది, క్లచ్ వత్తాలి, అంతే. సింపుల్ టెక్నిక్. సో పార్కింగ్లో ఉన్నప్పుడు మనం క్లచ్, ఎక్సిలరేటర్ ఎలా యూజ్ చేస్తామంటే ఇలాగే. ఇప్పుడు రివర్స్ గేర్లో ఉన్నాము. సో రివర్స్ అయితే క్లచ్ని స్లోగా వదలాలి, అంటే పూర్తి స్థాయిలో క్లచ్ అనేది వదలకూడదు. సో ఇలా సింపుల్ అనమాట. కొద్దిగా టెక్నిక్ ఉంటుంది, తక్కువ టెక్నిక్.